రేపు బుధవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి, మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. సమస్యలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఆవాలతో ఇలా చెయ్యండి. అయితే ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడతాయండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. మనకి ఏదైనా దిష్టి తాకినా, లేదంటే కనుక ఏదైనా సరే పెద్ద సమస్య వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, ఆ సమస్య నుంచి అయినా సరేనండి మనం బయటపడాలంటే తప్పకుండా ఈ ఆవాల పరిహారం చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఈ ఆవాల పరిహారం కూడా చేయండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక భరించలేని కష్టాలను కూడా మనం అనుభవిస్తూ ఉంటాము. అంటే భరించలేని బాధలు పడుతూ ఉంటాం, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోవచ్చు. అంటే చిన్న పరిహారం ద్వారా మనకు ఎంత మేలు జరుగుతుందంటే అంత మేలు జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా ప్రయత్నించండి. ఆవాలే కదా అనుకోకండి, ఆవాల్లో అతీత శక్తి దాగుండటంతో పాటు ఆవాలు ఏంటంటే కనుక ఏదైనా అంటే ప్రయోగం మన మీద జరిగినా, లేదంటే ఎవరైనా సరేనండి, మనం అంటే గిట్టని వారు చాలామంది మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు, మన మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. ఎవరైనా సరే మనమంటే పడని వాళ్ళు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మన మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దాన్ని సైతం తిప్పికొట్టడానికి కూడా ఈ ఆవాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అయితే ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. చాలామందికి తెలుసుండకపోవచ్చు, కొంతమందికి తెలుసుండొచ్చు. ఏంటంటే ఆవాలు పసుపు రంగులో ఉంటాయి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా నలుపు రంగులో ఉంటాయి. నలుపు రంగులో ఉండే ఆవాల కంటే కూడా పసుపు రంగులో ఉండే ఆవాలు ఏంటంటే కనుక వితిన్ సెకండ్స్లో ఫలితాలను తెచ్చిపెడతాయి. అవి లక్ష్మీకారకమైన ఆవాలుగా భావిస్తారు. అలానే కాకుండా ఆవాలు ఏంటంటే కనుక భూతపేత పిశాసాల నుంచి కూడా మనని బయటపడేసేలాగా చేయడానికి ఆవాలు, పసుపు ఆవాలు ఉపయోగపడతాయి అనమాట. అతీత పవర్ఫుల్ అనమాట. ఈ ఆవాలతో చేసుకుంటే 2 గంటల్లో వచ్చే ఫలితం ఆవాలతో చేసుకుంటే, పసుపు ఆవాలతో మనకు గంటలోనే ఫలితం వస్తుందన్నమాట. ఆవాలకు అంత శక్తి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు గనక పసుపు ఆవాలు దొరికితే వాటితోనే పరిహారం చేయండి. లేదు మాకు అవి దొరకవనుకుంటే ఇవే తీసుకోండి. అవి కొంతమందికి దొరకవు, ఇప్పటి వరకు కొంతమంది చూసి ఉండకపోవచ్చండి. కాబట్టి ఏంటంటే ఈ ఆవులు మన ఇంట్లో ఉంటాయి కదా, అంటే మన వంటింట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసుకోవచ్చు. మీకు పదే దిష్టి తాకుతుంది, దిష్టి వల్ల సఫర్ అవుతున్నారు, దిష్టి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అయితే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక అంటే స్పూను అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ చిన్న టీ స్పూన్ అంటే తీసుకోండి ఆవాలు. అందులో అరస్పూనే తీసుకోండి, టీ స్పూన్ నిండా అవసరం లేదు, అరస్పూన్ ఆవాలు తీసుకోండి. అందులో 1 స్పూన్ అంతా గల్లుప్పు, అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదండి, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, గల్లుప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ ఉప్పు ఈ ఆవాలు 2 కలపాలన్నమాట. అయితే దిష్టి అనేది ఏంటంటే కనుక నరదిష్టి, కనుదిష్టి, ముఖ్యంగా నరదిష్టి అంటే ఏంటంటే కనుక మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ నరదిష్టి కంటే కూడా మనకు అంటే ఇలా కనుదిష్టి తాకుతూ ఉంటుంది కదండి, కొత్త బట్టలు వేసుకున్న దిష్టి తాకుతుంది, కొంచెం మంచిగా రెడీ అయినా దిష్టి తాకుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా చేద్దామనుకున్నా కానీ ఆ దిష్టి కండ్లని మన మీద పడి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అన్నం తినేటప్పుడు అయినా సరే, ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనకు దిష్టి తాకుతూ ఉంటుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు ఉప్పు మొత్తం కలపండి. కలిపిన తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఈ ఆవాలు ఉప్పు పోసేయండి. అలా పోసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక తల చుట్టూదా 11 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ ఆవాలను ఏంటంటే తీసుకెళ్ళి దూరంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. కనుదిష్టి ఏదైతే ఉంటుందో ఆ కనుదిష్టి పోవటానికి ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చేసిన తర్వాత మీరే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారనమాట. అంత బాగా ఫలితం వస్తుందా, అంత చక్కగా పనిచేస్తుందా అని మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారు. కాబట్టి బుధవారం రోజున సమయం సందర్భం లేదు, దిష్టి తొలగించుకోవటానికి మనం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయొచ్చు. అటు మనకు బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితం అనేది రావటం మనమే మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆవాలతో ఈ పరిహారం చేసేసుకోండి. అక్కడ పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే కూడా ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే అండి, మీరండి రేపు బుధవారం కదా, అయితే బుధవారం రోజున ఇంట్లో గణపతికి మనం ఏంటంటే దీపం పెడతాం. అంటే ఇలా చక్కగా ఒంటి స్నానం కానీ తల స్నానం కానీ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మనం దీపం పెట్టుకుంటాం కదా, గణపతి చిత్రపటాన్ని అలంకరించుకొని గరికతో కానీ లేదంటే మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి ఆ తర్వాత ఏంటంటే దీపం పెడతారు. అయితే దీపం పెట్టేవాళ్ళు కావచ్చు, దీపం పెట్టకుండా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, శని బాధలు పోవాలన్నా, అలానే కాకుండా శని నుంచి విముక్తి కలిగించుకోవాలన్నా, గణపతి అనుగ్రహం కలగాలన్నా, మీకు సకల శుభాలు
అంటే జరగాలన్నా మీరేం చేయండి అంటే కనుక రేపు బుధవారం రోజున దీపం పెట్టిన తర్వాత 7 ఆవగింజలు తీసుకోండి. అంటే మనం ముందే చెప్పాం కదా, ఆవాల్లో అతీత శక్తి ఉంటుంది. ఆవాలు చాలా అంటే పవర్ఫుల్ అనమాట, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగుతున్న దీపంలో ఏం చేయండి అంటే కనుక 7 ఆవగింజలు తీసుకోండి. అలా తీసేసుకొని ఏంటంటే ఆవగింజల్ని దీపంలో వేసేయండి. అంటే చిన్నగా ఉంటాయండి, ఏవైనా సరే తీసుకోవచ్చు. కొంచెం ఆవాల్లో చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. కాబట్టి ఏవైనా పర్వాలేదు, ఇవే తీసుకోవాలని రూల్ లేదు. కాబట్టి ఏవి తీసుకున్నా కానీ మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఆవాలను తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఆవాలను దీపంలో వేయండి. అంటే వెలుగుతున్న దీపంలో వేయాలండి. అలా వేస్తే మంచిదనమాట. అలా వేసేసి మీరు ఇంకా శని బాధలన్నీ కూడా పోవాలి, దైవానుగ్రహం కలగాలి, చక్కగా ఫలితం రావాలి, చాలా మంచి రిజల్ట్ని మేము పొందాలని సంకల్పం చెప్పుకోండి, గట్టిగా చెప్పండి. అలా చెప్పేసి ఏంటంటే వదిలేయండి. ఇంకా అలా వదిలేసిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదా, ఎక్కిన తర్వాత ఆవగింజలు ఏంటంటే తొక్కుట్లో వేయకూడదు. ఎందుకంటే దీపంలో వేస్తాం కదండి, అది చెడైనప్పటికీ కూడా ఏంటంటే కనుక శని చెడే కదా, అది చెడైనప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక దాని పేరు అంటే శని పేరు చెప్పుకొని మనం దీపంలో వేస్తున్నాం. కాబట్టి అవి తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకూడదు. మనం ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయాలన్నమాట. తొక్కని ప్రదేశంలో వేసేస్తే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో వేసేసి ఇంకా గమ్మునైపోండి, సరిపోతుంది. ఇలా మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. 3 బుధవారాలు కానీ లేదంటే కనుక 2 బుధవారాల పాటు కానీ కంప్లీట్గా చేయండి. ఒకటే బుధవారం చేసేసి ఆపేయకండి. ఇలా ఏంటంటే కనుక 2 కానీ 3 కానీ బుధవారాలు చేసేసి ఇంకా గమ్మునైపోండి. ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరే మీ కళ్ళతో ఏంటంటే కనుక ఆ ఫలితాన్ని చూసి అయిపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి, చాలా శక్తివంతమైన పరిహారం. శని అనేది కాదు, ఇంకా కొన్ని ఏదైనా గ్రహాలకు సంబంధించిన స్థితిగతులు సరిగ్గా లేకపోతే అవి కూడా మెరుగుపడతాయి, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందన్నమాట. కాబట్టి దీన్ని ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి, ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఆవాలకు సంబంధించింది అనమాట. ఇది కూడా చాలా శక్తివంతమైనది. మన మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగం అంటే చేయిస్తారు కదా, మనం ఏంటంటే కనుదిష్టి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కనుక చెడు ప్రయోగం అంటే చాలా వరకు కూడా మీరు అనుకోవచ్చు చేతబడి చేయించడం కానీ, లేదంటే ఏదైనా గాలి రూపంలో వచ్చి మనకు తాగటం కానీ, చాలా వరకు కూడా మన ఎదుగుదల సరిగ్గా ఉండకూడదని మన మీద ఏంటంటే కనుక ఏదైనా ఎవరైనా సరే చేస్తూ ఉంటారు కదండి. మనం బాగా ప్రతికారం అనుకోండి, మన చుట్టూ ఉండే వాళ్ళే ఓర్వరండి, ఆ చుట్టాలు ఎంత కదా. కాబట్టి ఏంటంటే మనం అంటే గిట్టని వారు చాలామంది కూడా మన మీద పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. ఒక పళ్ళెని తీసుకోండి, లేదంటే ఒక చిన్న ప్లేటు మీ ఇష్టానికి తగ్గట్టుగా తీసుకోండి. ఏది లేకపోతే ఒక కవర్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, అంటే టీ స్పూన్ అంతా కూడా టీ స్పూను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఏంటంటే కనుక గల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు, దొడ్డుప్పు. ఆ తర్వాత ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని దానికి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా మీరు ఏం చేయండి అంటే గుర్తు పెట్టుకోండి. ఇలా తీసుకోండి. 3 కలుపుతున్నాం కదా, ఇందులో ఉండే అతీత శక్తి ఏం చేస్తుందంటే కనుక మన మీద ఉండే చెడుని మొత్తం తీసేస్తుంది. మన మీద ఉండే చాతబడి కావచ్చు, చెడుగాలి కావచ్చు, దీన్ని తొలగించడానికి ఏంటంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి చెడుగాలి పోవాలన్నా, ఈ చాతబడి నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలన్నా, అలానే ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని పొందాలన్నా సరేనండి. ఇలా చేసేసిన తర్వాత మీరు ఏం చేయండి, తల చుట్టూదా 21 సార్లు తిప్పండి. ఇంట్లో చేసేదానికంటే కూడా బయటికి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిదనమాట. బయటికి వెళ్ళి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. తల చుట్టూదా 21 సార్లు తిప్పి ఇంకా మీరు ఏం చేయండి దాన్ని పడేయండి. ఆ నిమ్మకాయని కట్ చేయడం ఇలాంటివి చేయకండి. డైరెక్ట్గా ఏంటంటే ఆవలలో పెట్టేసి కవర్లో వేసేసి తల చుట్టూదా తిప్పి ఏదైనా ఉంటే పోవాలని హామ్ ఫట్ స్వాహ అనుకుని పడేయండి, సరిపోతుంది. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి. అంటే మెల్లిమెల్లిగా ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు అనమాట. మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా వరకు కూడా ఇదేంటంటే కనుక మీకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఆవల పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించండి. ఈ 3 కలిపినప్పుడు అందులో ఒక అద్భుత శక్తి అనేది ప్రేరేపితం అవుతుంది, అంటే అద్భుత శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. అలా అయినప్పుడు మన తల చుట్టూదా తిప్పే కొద్దీ ఏమవుతుందంటే కనుక మనలో ఉండే చెడు అంటే ఏదైతే ఉంటుందో అది తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. అది తీసేసుకోవడంతో పాటు మనకేంటంటే మంచి చేస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుందండి. అందుకే ఆవాల పరిహారం చాలా పవర్ఫుల్ అండి. అంతెందుకండి, మన శత్రువుల పేర్లు చెప్పుకొని ఆవాలని ఎక్కడైనా సరేనండి ఏదైనా మర్రి చెట్టు మొదట్లో పడేయండి. ఆవాలు ఏంటంటే కనుక మన శత్రువులకు చెమటలు పట్టిస్తాయన్నమాట. అలా ఉపయోగపడుతుంది ఆవాల పరిహారం. చాలామంది కూడా కొంతమంది ఆవాలను మంత్రిచ్చి పడేస్తూ ఉంటారు. అలా కూడా ఏంటంటే కనుక ఫలితం వస్తుంది. ఆవాల వల్ల చాలా ఫలితాలు ఉంటాయండి. ఆవాల వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తు పెట్టుకోండి. నమ్మకాన్ని బట్టి ఉంటుంది, నమ్మకాన్ని బట్టి ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు
ఈ విధంగా పాటించుకోండి. ఇలా ఏంటంటే గనక రేపు బుధవారం రోజు చేస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సమయం అంటూ ఏమీ లేదు. మీ ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సమయం లేదు కాబట్టి చేయండి. మీరు అంటే డైరెక్ట్‌గా మర్రి చెట్టు దగ్గర కూడా పడేసుకోవచ్చు. పారే నీళ్ళుంటాయి కదా! అక్కడ ఏంటంటే కవర్‌లో నుంచి మొత్తం వంపేసి ఆ పారే నీళ్ళల్లో పడేస్తే అవి ఎలాగైతే పారుకుంటూ పోతాయో అలా మీ మీద జరిగిన చెడు ప్రయోగం అంతా కూడా అలా పారుకుంటూ పోతుంది. అలా కూడా మీకు ఏంటంటే రిజల్ట్ అనేది వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట. అందుకే ఈ విధంగా కూడా మీరు చేసేసి ఇంకా చక్కగా ఫలితం పొందండి. ఆ తర్వాత రేపేంటంటే గనక బుధవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని వెయ్యండి. 4 దిక్కుల నుంచి ధనం రావటంతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యల్ని తీసేస్తుంది. ఆరోగ్యంగా అంటే మీరు ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ఇంటి పరంగా ఉండే అంటే చెడంతా కూడా తొలగిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు కాబట్టి పసుపు డబ్బాలో ఈ వస్తువుని తప్పకుండా పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట. ఇలా పసుపు డబ్బాలో ఏంటంటే కనుకనండి ఈ యొక్క వస్తువు పెట్టండి. అయితే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుందని చెప్పాం కదా. అలానే కాకుండా పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందన్నమాట. తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. కాబట్టి ఏంటంటే కనుక మీరు మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టండి. పసుపు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు దైవానుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. అందుకే శుభకార్యాలలో కావచ్చు, మనం ఇంట్లో ఏదైనా కార్యం చేసినా కానీ ఖచ్చితంగా పసుపుని ఉపయోగిస్తాం కదా. కాబట్టి రేపు ఏం చేయండి అంటే కనుక బుధవారం రోజున 2 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని ఏం చేయండి అంటే వాటిని చక్కగండి మీరు సంకల్పం చెప్పుకోండి. కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలో వేసి పెట్టుకోండి. కొంతమంది ఏంటంటే కనుక ఎంత మంచి వంట చేసినా కానీ అందులో రుచి పచ్చి ఉండదు. పదే పదే ఇంట్లో మాడిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా కరవైపోతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ యాలక్కాయలు పసుపు డబ్బాలో పెట్టడం వల్ల మంచి చేకూరుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇది కూడా ప్రయత్నించవచ్చు అనమాట. ఇది కూడా ఏంటంటే కనుక ప్రయత్నించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందొచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా పసుపు డబ్బాలో అయితే మీరు ఏంటంటే కనుక యాలకులు అయితే పెట్టుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి కూడా యాలకులు అనేవి ఉపయోగపడతాయి అనమాట. యాలకుల్లో అతీత శక్తితో పాటు చాలా పవర్ కూడా ఉంటుంది. యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి కాబట్టి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. అంటే ఇప్పుడు మనకు 4 దిక్కులు ఉన్నాయనుకోండి, ఏదో ఒక దిక్కు నుంచి ఏంటంటే కనుక మన దగ్గరికి ధనం వచ్చేలాగా, ఐశ్వర్యం కలిగేలాగా, అన్ని విధాలుగా కూడా మనకి ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఈ యాలకులు ఏంటంటే కనుక మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట అండి. అందుకే చాలామంది కూడా యాలకులతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అంతెందుకండి, ఎప్పుడైనా సరే మనకు అర్జెంటుగా డబ్బు కావాలి, డబ్బు రావట్లేదు అనుకోండి, అంటే మీరు పసుపు డబ్బాలో యాలకులు పెట్టి వదిలేసి 2 నెలలు ఉంచొచ్చు, నెల ఉంచొచ్చు, ఆ తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయొచ్చు అనమాట. అదేంటంటే పసుపు డబ్బాలో యాలకులు పెట్టినప్పుడు కూడా మనము పసుపుని సైడ్ నుంచి మన వంటల్లో వాడుకోవచ్చు. ఇంటి పసుపు డబ్బాలో యాలకులు పెడితే మంచిది. అలా కాకుండా మీరు ఏంటంటే ఆ డబ్బాని కడుగుతాం కదండి, మనం మళ్ళీ క్లీన్ చేసుకొని అందులో వేసుకుంటుంటాం కదా, అలాంటి సందర్భాలలో కూడా ఏంటంటే కనుక తీసేసి పడేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. అలా కూడా మనకి ఏంటంటే ఫలితం ఉంటుంది. కాబట్టి రేపు మాత్రం మర్చిపోకుండా బుధ అనుగ్రహం కలగాలన్నా, గ్రహాలు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం చక్కగా ఉండాలన్నా, ఇంట్లో ఏంటంటే కనుక వంట చేస్తే రుచి పచ్చి ఉండాలన్నా, పదే పదే ఇంట్లో మాడిపోతే ఏమవుతుందో తెలుసా, మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుందన్నమాట, తిష్ట వేసుకొని ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి ఎప్పుడు కూడా ఇలాంటి చెడు పనులు చేయిస్తుందన్నమాట. అందుకే చేసే వంటల్లో ఏంటంటే కనుక రుచి లేకపోవటం, అలానే కాకుండా పదే పదే మాడిపోవటం ఇలా జరుగుతుంది. ఒకవేళ మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే మన ఇల్లు ఏంటంటే కనుక కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో మనము అంటే ఇంట్రెస్ట్ లేకుండా వంట చేసినా అది రుచిగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ధనానికి ఎలాంటి లోటు ఉండదు, ఇంట్లో ఇబ్బందులు రావన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఆచరించండి.